ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం. మరో 2 రోజుల్లో 2025వ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ 2025వ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెలలో ఎలాంటి శుభ ఫలితాలు, ముఖ్యంగా ఏ గ్రహాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జనవరి నెలలో జనవరి 4వ తేదీ నుంచి బుధుడు లాభస్థానంలోకి వస్తున్నాడు. అంటే బుధుడు మేలు చేసే గ్రహంగా ఉన్నది అన్న విషయం మనం గ్రహించాలి. అలాగే లాభస్థానంలో ఆల్రెడీ అక్కడ రవి ఉన్నాడు, ధనుసు రాశిలోనే. ఆయన జనవరి 14వ తేదీ వరకు కూడా అక్కడే ఉంటాడు. జనవరి 14వ తేదీ నుంచి ఆయన వ్యయ స్థానంలోకి వెళ్తాడు. ఈ జనవరి 14వ తేదీ నుంచి రవి వ్యయ స్థానంలోకి వెళ్తాడు. అలాగే కుజుడు ఈ రాశికి చెందిన జాతకులకి ఆయన మిథున రాశి వైపుగా ఆయన వక్ర దృష్టి ఉంది. ఆయన వక్ర మార్గంలో వెళ్తున్నాడు. మిథున రాశి వైపు అంటే పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే ప్రధానంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ప్రధానంగా జనవరి 14 తర్వాత నుంచి రవి విషయంలో, ఆల్రెడీ కుజుడి విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. దీనికి తోడు జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి శని యొక్క సంచారం విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే మకర రాశిలోకి రవి వెళ్ళడం మొదలు పెడతాడో ఆటోమేటిక్గా కుంభరాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం మంచిది. దీనికి తోడు ప్రయాణాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మీరు నడుపుతున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్తగా మీరు డ్రైవింగ్ చేయకూడదు. దీనికి తోడు ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మరి ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులను అదుపు చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చులన్నీ కూడా ఒకేసారి మీ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటాయి. ఊపిరి సలపనీయాలని ఖర్చులు వచ్చేస్తాయి. అందువల్ల ప్రధానంగా ఈ విషయాల్లో ఈ రాశికి చెందిన జాతకులు ఈ రవికి సంబంధించి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాహనాల్లో ప్రయాణాలు చేసినప్పుడు ప్రమాదాలకి సూచనలు కనిపిస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మరి ప్రతిరోజు కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులు ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కుజుడు కూడా ఆయన కర్కాటక రాశిలోనే ఉన్న ఆయన దృష్టి అంతా కూడా ఆయన బ్యాక్కి వెళ్తున్నాడు కాబట్టి పంచమ స్థానం మీద పడింది. పంచమ స్థానం అంటే అది మీ యొక్క పుత్రస్థానం అని మనం చెప్పుకుంటాం. ఈ పంచమ స్థానాన్ని విషయంలో కూడా అంటే మీ పిల్లలకు సంబంధించి మీకు ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి భవిష్యత్తుకి సంబంధించి కానీ, వాళ్ళ చదువులకి సంబంధించి కానీ, అలాగే వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన మానసికమైన వేదన మిమ్మల్ని వేధిస్తుందన్న విషయాన్ని గమనించాలి. మరోపక్క గురుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి
ఆ చతుర్థ స్థానంలో ఉన్న గురుడు ఖచ్చితంగా కూడా ప్రతి దానికి కూడా, ప్రతి విషయానికి కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకోవటమే మీ పని. బాబు మాకు ఈ పని ఇప్పించండి, బాబు మాకు ఈ డబ్బులు ఇప్పించండి, బాబు మాకు ఈ ఉద్యోగం ఇప్పించండి, ఇలా రిక్వెస్ట్ చేసుకోవటమే తప్పించి వాటంతటగా వాటి వచ్చే సందర్భం ఉండదు. మీరు రిక్వెస్ట్ చేసుకుంటేనే ఆ ఫలితం కొంతైనా సిద్ధిస్తుంది. ఆ రిక్వెస్ట్ చేసుకోలేనప్పుడు ఆ ఫలితం కొంత ఏమాత్రం కూడా సిద్ధించదు. మీ గురించి పట్టించుకునేవాడే ఉండడు. అందువల్ల సిగ్గుపడకుండా కుంభరాశి వాళ్ళు తమకి జీవన గమనానికి సంబంధించి జీవితాన్ని గడుపుకోవడానికి మరి డబ్బు కావాలి కదా. డబ్బు కావాలంటే పని కావాలి. పని కావాలంటే ఏదో ఒక ఉద్యోగం అయినా చేయాలి, వ్యాపారం చేయాలి, ఇంకోటి ఇతర ఏదైనా చేయాలి. ఇవి చేయడానికి ఖచ్చితంగా అందరు ఇంకొకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. నాకు ఈ ఉద్యోగం ఇప్పించండి, నాకు ఇంత క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నాకు ఇంత టాలెంట్ ఉంది, నాకు ఈ ఉద్యోగం ఇప్పించిందని అడుక్కోవడం అంటే రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితులు వస్తాయి. గురుడు అలాంటి ఫలితాలని, అర్ధాష్టమ గురుడు అలాంటి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రతి దానికి కూడా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో శని సంచారం చేస్తున్నాడు. ప్రతిదానికి కూడా టెన్షన్ ఉంటుంది. టెన్షన్ అది అల్టిమేట్గా మీకు మంచి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ప్రారంభంలో అది ఖచ్చితంగా టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ టెన్షన్ ఒత్తిడి అనేది ఖచ్చితంగా మానసికమైన ఒత్తిడి ఉంటుంది. అది కుటుంబ పరంగానే ఏంటి, విద్యపరంగా ఏంటి, ఉద్యోగపరంగా ఏంటి, అలాగే వ్యాపార పరంగా ఏంటి, పిల్లల పరంగానే ఏంటి, ఏ విధంగానైనా సరే ఆ ఒత్తిడి అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ప్రధానంగా అటు శని, ఇటు రవి, అలాగే అటు కుజుడు, ఇటు గురుడు, ఈ 4 గ్రహాల యొక్క ఆరాధన చేయటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య మూలమంత్రాన్ని పఠించండి, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి, అలాగే ఆదిత్యోజాన్ని పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి, అలాగే ప్రతిరోజు కూడా శని జపం చేయండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, అలాగే మేధో దక్షిణామూర్తి వారిని కూడా ప్రతిరోజు కూడా ఆరాధించండి. శివునికి ప్రదోషకాలంలో శివుని ఆలయించడం, ప్రదక్షిణలు చేయటం, దీపారాధన చేయటం వల్ల ప్రశస్తమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఇన్ని గ్రహాలు బాగోలేదు కదండి, మరి ఇంకా మా జీవితం అంతా ఇంతేనా అంటే అలా నిరుత్సాహపడక్కర్లేదు. ఖచ్చితంగా మీకు అక్కడ శుక్రుడు మీకు మంచి స్థానంలో ఉన్నాడు, డబ్బులు ఇచ్చే స్థానంలో ఉన్నాడు, అలాగే అక్కడ రాహువు కూడా మీకు డబ్బులు ఇచ్చే స్థానంలో ఉన్నాడు, అలాగే ఇక్కడ ఇంకో గ్రహం బుధుడు కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి 4వ తేదీ నుంచి బుధుడు కూడా విపరీతమైన ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ధనాన్ని ఇచ్చే స్థాయిలోకి వస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం భయపడక్కర్లేదు. కాకపోతే కొంచెం దైవ చింతనతో మీరు మెలగాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. దైవ చింతనతో వెలిగితే కనుక చాలా వరకు ఆ దోష తీవ్రత తగ్గి మీలో మానసిక ప్రశాంతత పెరిగి మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.